హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రైడపన్ థర్డ్స్ అండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి గైస్, ఇంతకుముందు అయితే ఒక వీడియోలో అయితే చూసే ఉంటాను. నేను ఒక చిన్న డాగ్ అయితే కొనుకొచ్చిన, అది ఇదే చూడండి. పుట్టి ఒక 22 days అని చెప్పిండు అన్నయ్య. అయితే ఆల్మోస్ట్ 45 days అయిపోయింది. ఇప్పుడు మనకి 45 days తర్వాత వ్యాక్సిన్ అయితే వేయాలి, ఫస్ట్ వ్యాక్సిన్. నాకైతే పెట్ షాప్ అయితే ఒకటి తెలిసింది ఉన్నది మంచిర్యాలలో. లొకేషన్ అని కూడా చూపిస్తా, షాప్ కూడా చూపిస్తా. ఇప్పుడు ఏంటంటే ఈరోజు అయితే బ్లాగ్ దీనికి వ్యాక్సిన్ వేపిస్తాను. చూడండి గైస్, మీరు కూడా ఇంకెవరైనా చిన్న డాగ్స్ పెంచుకోవాలని ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచుకుంటే కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాయి అని చెప్పి, మనకి కొద్దిగా బాండింగ్ అనేది మంచిగా ఉంటుంది, మన మాట వింటుంది అని చెప్పి మనం అనుకుంటాం. బట్ మంచి ఫుడ్ కూడా పెట్టాలి, మనం టైం టు టైం వ్యాక్సిన్ వేయాలి, దీనికి మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు ఏందనేది వివరాలు అనేది మొత్తం నేను చెప్తా గాయస్. అక్కడికి పోయినాక వ్యాక్సిన్ వేపిస్తా. అలానే నేను ఏం ఫుడ్ తీసుకుంటా ఇప్పుడు దీనికి. ఇప్పుడు అయితే 1 month నుంచి అయితే ఒక ఫుడ్ పెడతాను. ఆ ఫుడ్ అనేది కూడా చూపిస్తా షాప్ కాడికి వెళ్ళినాక. చూడండి గాయస్ ఎట్లా అయిందో మా డైసీ ఆడు. దీని పేరు వచ్చేసి డైసీ. గాయస్, ఇంత ముందుకైతే మీరు 22 days అప్పుడైతే చూసారు, ఇప్పుడైతే 45 days అయిపోయింది. ఎట్లా ఉందో కింద కామెంట్ చేయండి. చూడరా, ఇటు చూడరా ఒక్కసారి. డైసీ ఇటు చూడు ఒక్కసారి చూడు ఇటు. నిద్ర వస్తుందా నీకు? ఎప్పుడు అనుకుంటేనా మా డైసాడ్ ఎప్పుడు అనుకుంటాడు, ఎప్పుడు డైసే. ఇప్పుడు సీదా మంచిర్యాల అయితే వెళ్దాం, లొకేషన్ చూపిస్తా, షాప్ చూపిస్తా, దీనికి వ్యాక్సిన్ కూడా వేపిస్తా, దీనికి ఎలాంటి ఫుడ్ పెడతా, అసలు ఏ ఫుడ్ పెట్టాలని కూడా నేను చెప్తా గాయ. చూడండి సరేనా డైసీ? బాయ్ చెప్పు, పోదాం. బాయ్ సీదా షాప్ కాడికి వెళ్దాం గైస్. హలో గైస్, ఇప్పుడైతే మనం అయితే వచ్చేసాం డాక్టర్ డాగ్ పెట్ స్టోర్ కాడికి. అయితే ఇప్పుడైతే ఐబీ చౌరస్తా నుంచి యూటర్న్ తీసుకున్నతో ఇక్కడ కొత్తగా అయితే రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారు, దొన్న బిర్యానీ. దాని కింద అయితే మనకు డాక్టర్ డాగ్ పెట్ స్టోర్ అని ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ అన్నయ్యనైతే మనకు తెలిసిన అన్నయ్య అన్నట్టు. మనకి ఏంటంటే వ్యాక్సిన్ కానీ ఫుడ్ కానీ తక్కువలో ఇస్తాడు, మనకి తక్కువ బడ్జెట్లోనే. మీరు కూడా రావాలనుకుంటే ఈ షాప్ కాడికి అయితే వచ్చేసేయండి, ఈ పెట్ కేర్ సెంటర్ కాడికి. ఇప్పుడైతే నేను డైసియాన్కి అయితే వ్యాక్సిన్ అయితే ఇక్కడనే వేపిస్తాను, చూడండి. అండ్ ఇంకా మీకు డాగ్ ఫుడ్స్ కానీ క్యాట్కి సంబంధించిన ఫుడ్స్ కానీ మీకు ఏం కావాలన్నీ ఇక్కడైతే దొరుకుతాయి, ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. క్యాట్కి సంబంధించిన ఫుడ్ కానీ డాగ్కి సంబంధించిన ఫుడ్. ఇప్పుడైతే మా డైసియాన్కి అయితే ఇక్కడ నుంచే ఫుడ్ తీసుకెళ్తా. లాస్ట్ వరకు చూడండి, మీకు లాస్ట్లో కూడా చూపిస్తాం మా డైసియాన్కి ఏ ఫుడ్ తీసుకుపోతున్నా, ఏ ఫుడ్ పెడతాను అని కూడా చూపిస్తా. సరేనా గైస్, ఇప్పుడైతే చూడండి లాస్ట్ వరకు. ఈ వీడియోకి ఇట్లా నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యండి నా ఛానల్కి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తా గైస్. ఇప్పుడైతే చూడండి, డైసియాన్కి అయితే ఫస్ట్ వ్యాక్సిన్ అయితే వేపిస్తున్నాను. నాకు ఫుల్ భయం అవుతుంది, ఎందుకంటే అది ఎట్లా రియాక్ట్ అవుతుంది అని చెప్పి. ఎందుకంటే దానికి ఇంజక్షన్ వేయించే టైంలో అటు ఇటు కదిలింది అనుకో, మళ్ళీ ఏమవుతుందో అని చెప్పి భయపడ్డా. దానికి ఏమైతే కాలే, మంచిగానే ఇంజక్షన్ వేయించుకుంది. ఇప్పుడైతే పెట్ స్టోర్ అనేది కూడా చూపిస్తా, చూడండి లాస్ట్ వరకు అయితే చూడండి. మొత్తం డాగ్స్కి సంబంధించిన బిస్కెట్స్ ఇవి. ఇది పెడిగ్రీ చికెన్ బోన్స్, గ్రేవీ బోన్స్ కానీ చూడండి, క్యాట్స్కి కానీ డాగ్స్కి కానీ బెల్ట్స్. ఓకే గైస్, ఇప్పుడైతే మనకి డాగ్స్కి సంబంధించిన క్యాట్కి సంబంధించిన కొన్ని షాంపూలు అయితే ఇక్కడ దొరుకుతాయి. లైక్ ఇంకా టానిక్లు కానీ ఇంకా చాలా ఇక్కడైతే దొరుకుతాయి. మీరు కూడా రావాలనుకుంటే ఇక్కడ పెట్ స్టోర్ కాడికి అయితే వచ్చి విజిట్ అయితే కాండి అన్న. ఇక్కడైతే మనకైతే రాయల్ కెనాన్ ఉంది, చూడండి. ఇక్కడ పెడిగ్రీ ప్రో కూడా ఉంది. ఏంటంటే ఇక్కడ పెడిగ్రీ ప్రో కానీ రాయల్ కెనాన్ అయితే దొరుకుతాయి. అలాగే మనకి పెడిగ్రీ అడల్ట్ కూడా ఉంది, చూడండి. ఫీడ్ చేసేది స్నిఫీ. ఇదే ఇప్పుడు మేము స్నిఫీ. ఇంతకుముందు అయితే స్నిఫీ ఇది స్టార్టర్, ఇప్పుడు ఇది పప్పి అన్నట్టు. ఇంతకుముందు స్టార్టర్లను అయితే నేను పెట్టేసిన, ఇట్లా ఒక 2 packets అయితే పెట్టిన. చాలా తిన్నది, ఇష్టంగా తిన్నది. బాడీ కూడా ఒక షేప్ కూడా మంచిగా అయింది. దీంట్లో ఏంటంటే ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ ఫైబర్ కానీ ఉంది. ఇది పెడితే ఏమవుతుంది అంటే చిన్నప్పటి నుంచి పెడితే హెయిర్ గ్రోత్ కానీ కుక్క కూడా మంచి సైజ్ అవుతుంది, మనకి డెవలప్ అవుతుంది అన్నట్టు. ఇది పెట్టుకోండి చిన్నప్పటి నుంచి. అయితే డాక్టర్ సజెస్ట్ చేసే ఫుడ్ పెడితే ఏంటంటే డాగ్ కూడా మంచిగా అవుతుంది. మీరు కూడా పెట్టండి, హోమ్ మేడ్ ఫుడ్ అయితే పెట్టకండి. ఎందుకంటే ఇంట్లో ఉండే ఫుడ్ ఏది పడితే అది పెడితే డైజెషన్ కాదు. మళ్ళీ ఏంటంటే సంథింగ్ టిక్ ఫీవర్ కానీ కొన్ని ఫీవర్స్ వచ్చి డాగ్స్ చనిపోతాయి. నేను కూడా ఇంతకుముందు ఒక డాగ్ అయితే పెంచిన, ఇట్లానే డాక్టర్ చెప్పిన ఫుడ్ కాకుండా ఇంట్లో ఫుడ్ పెట్టి అట్లనే డాగ్ చనిపోయింది. ఇప్పుడైతే దీనికి ఇట్లా కావద్దని చెప్పి అయితే నేను డాక్టర్ సజెస్ట్ చేసిన ఫుడ్ అయితే పెట్టాలనుకుంటాను. ఏంటంటే డాక్టర్ చెప్పినట్టు ఎన్ని మంత్స్ వరకు అంటే అన్ని మంత్స్ వరకు డాక్టర్ చెప్పిన ఫుడ్ వ్యాక్సిన్ వేయించుకుందాం. 45 daysకి మళ్ళీ 6 months 3 months అనుకుంటారు డాక్టర్ చెప్తారు. ఫస్ట్ వ్యాక్సిన్ వేయించింది, సెకండ్ వ్యాక్సిన్ వేయించి అన్ని బుక్లు అయితే రాస్తాడు. మనకి ఎప్పుడు వారికి వ్యాక్సిన్ వేయాలనేది టోటల్ డీటెయిల్స్ అనేది దీంట్లో ఉంటాయి. అలానే మన డైసెంట్ ఫుడ్ ఎలాంటిది పెడతాం అనేది కూడా చూడండి. స్టార్టింగ్ అయితే స్నిఫీ అనేది పెట్టినాం, స్టార్టర్లో పెట్టినాం. దీంట్లో ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ ఫైబర్ కానీ దీంట్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. డెవలప్ కూడా అవుతుంది డాగ్, మనకు తొందరగా కొద్దిగా ఇమ్యూనిటీ కానీ గ్రోత్ అయితే అన్నట్టు. ఈ స్నిఫీ అనేది దీంట్లో స్టార్టర్ నుంచి పబ్లిక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అలాగే మనకైతే తెలిసిన డాక్టర్ కాబట్టి మనకు అన్న అయితే మనకి ఏంటంటే ఒక ఆఫర్లను అయితే రాయల్ కెనాన్ కూడా ఇచ్చేసిండు. 1 kg రాయల్ కెనాన్ కూడా తీసుకున్నాం. మనం ఇది కూడా స్టార్టర్ అన్నట్టు. స్టార్టర్లో ప్రోటీన్స్ కానీ
ఫైబర్ యాక్టివ్గా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నుంచి ఇట్లా పెడితే మన డాగ్ కూడా కొద్దిగా డెవలప్ అవుతుంది, ఇమ్యూనిటీ కూడా కొద్దిగా పెరుగుతుంది అన్నట్టు. డాగ్ కూడా మంచిగా అవుతుంది. మనం చిన్నప్పటి నుంచి ఇలాంటి ఫుడ్స్ పెడితే ఏమవుతుంది అంటే డాగ్ కూడా మంచిగా అవుతుంది గైస్. మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి డాక్టర్ సజెస్ట్ చేసిన ఫుడ్ పెడితే మనకి డాగ్ కూడా మంచి హెల్దీ అవుతుంది. మనం మేకింగ్ ఫుడ్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ కొన్ని డైజెషన్ కాకుండా కానీ డాగ్స్ అనుకోండి ఎవరైతే చేయకండి. ఇప్పుడైతే ఇలాంటి ఫుడ్ అయితే పెట్టుకుంటే మన డాగ్ కూడా మంచిగా అవుతుంది గైస్. చూడండి ఇంకా వీడియో ఉంటుందని లైక్ అయితే వేస్తే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఇస్తాను. ఇంటికి వెళ్తాను గైస్.